గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. యేసుక్రీస్తులాగా మనం ఉండాలి అంటే మనలో 3 ముఖ్యమైన విషయాలు ఉండాలి. ఆ విషయాల గురించే ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నారు. పైన 13వ వచనం మనం చూస్తే 4వ అధ్యాయంలోనే 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అనే మాటతో ఆ వచనం స్టార్ట్ అయింది. మన జీవితంలో ముందు మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పరిశుద్ధతలో నుండి సంపూర్ణతకు ఎదగాలంటే ఈ పరిశుద్ధతకు ఇంకొక 2 జోడించాలి. ఆ రెండే ప్రేమ, సత్యము. పరిశుద్ధత, ప్రేమ, సత్యములో ఈ మూడిటిలో మనం ఎదిగినప్పుడు క్రీస్తు రూపం మనలో స్పష్టంగా ఏర్పడుతుంది. పరిశుద్ధత అంటే ఈ లోకంలో నుండి క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడుట. ఈ లోకాశల్లో, లోక పాపాల్లో, లోక సంబంధమైనటువంటి వాక్యానికి వ్యతిరేకమైన వాటన్నిటినీ మనము ఇంతకుముందు ఏమైతే ఇష్టపడ్డామో వాటన్నిటి నుండి వేరుపరచబడి వాక్యానుసారంగా క్రీస్తు నిమిత్తము, ఆయన విశ్వాసం నిమిత్తము మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడు క్రీస్తు కొరకు అదే పరిశుద్ధత. ఎంత ఎక్కువగా మనం ప్రత్యేకించుకుంటామో అంత పరిశుద్ధంగా మనం ఉండగలం. 2, ప్రేమ కలిగి ఉండుట. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగిన వాడు ఎదటివాన్ని గౌరవిస్తాడే కానీ తృణీకరించడు. ప్రేమ కలిగిన వాడు ఎదటివాని యొక్క కులాన్ని, మతాన్ని, ఆర్థిక లేక విద్యాపరమైనటువంటి స్థితిగతులను చూడగాని ఎదుటివానిలో తన్ను చూచుకుని రియాక్ట్ అయ్యేవాడు ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభువులో ఆ ప్రేమ ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి చూపించిన ప్రేమ, ఒకరిని ఒకరు ప్రేమించుకునే ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించే ప్రేమ. కాబట్టి ఎదటివాన్ని చారిటీ వేరు, ప్రేమ వేరు. ఎదటివానికి డబ్బులు ఇస్తే అది ప్రేమ కాదు. ఆ వ్యక్తిని గౌరవించి నాలాగా నేను గౌరవించాలి అనే మనసు కలిగి ఉండటం ప్రేమ. కాబట్టి ప్రత్యేకింపబడిన జీవితము ఎదటివాన్ని గౌరవిస్తూ ఎదటివానికి తను ఇవ్వాల్సిన ప్రేమను పంచే క్రీస్తు యేసు యొక్క ప్రేమ గల జీవితము. 3వదిగా సత్యములో ఎదుగుట. సత్యములో ఎదుగుట అంటే సత్యం అంటే 2 రకాలైన సత్యము. అబద్ధం ఆడకుండా సత్యమే పలికే సత్యము. 2, యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండుట, క్రీస్తుని గురించిన జ్ఞానం కలిగి ఉండుట, ఆయన యొక్క వాక్యం యొక్క సారాంశాన్ని తెలుసుకుని, వాక్య సారాంశమే సత్యం అని బైబిల్ చెప్తుంది. వాక్యాన్ని, దాని యొక్క సారాంశాన్ని తెలుసుకుని దేవునిలో ఎదుగుట సత్యం. ఈ సత్యము కలిగిన వాడట త్వరగా తప్పిపోడట. అందుకనే ముందు వచనాల్లో అదే 4వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి చెప్తూ, మీరు సత్యములో నిలిచినట్లయితే అబద్ధ బోధకు కానీ ఈ లోక సంబంధమైన అసత్యాలకు కానీ మీరు తొట్టుపడకుండా, మీరు ఏమాత్రము డైవర్ట్ అయిపోకుండా నిలకడగా క్రీస్తులా జీవిస్తారు. కాబట్టి ఈ 3 కొరకు మనం ప్రయాసపడదాం. దానికంటే ముందు దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, సాధ్యమైనంత వరకు ఈ లోకమునున్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము నుండి నేను వేరై నీ కొరకు ప్రత్యేకింపబడిన జీవితం జీవించే శక్తిని, కృపను నాకు ఇవి ప్రభు యేసయ్యని అడుగుదాం. 2వది, అందరినీ ప్రేమించగలిగే, స్థితిగతులను చూడకుండా ప్రేమించి గౌరవించగలిగే మనసు నాకు ఇవి ప్రభువా. ఎదటివాని దగ్గర నన్ను నేను హెచ్చించకుండా నన్ను నేను తగ్గించుకునే దీనమైనటువంటి మనసు కలిగిన ట్రూ లవ్, నిజమైన ప్రేమ నాకు ఇవి ప్రభు దేవుని అడుగుదాం. 3వదిగా, నీ వాక్యమును ఇంకా తెలుసుకొని, నీ వాక్య జ్ఞానాన్ని తెలుసుకొని, నీ వాక్య సారాంశమైన సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యములోనే నడిచి ఎదటివానికి ఆ సత్యాన్నే బోధించి అబద్ధము, అసత్యము నా నోట్లోంచి రాకుండా చేయి ప్రభు దేవుని అడుగుదాం. ఈ 3 మనలో ఎప్పుడైతే పుష్కలంగా ఉంటాయో యేసుక్రీస్తు రూపము సంపూర్ణంగా మనలో ఏర్పడుతుంది. దేవుడు అట్టి భాగ్యము మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు
అట్టి ధన్యత మనకి ప్రసాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మా అనుదిన ఆత్మీయ ఆహారంగా క్రీస్తు వలె జీవించుటకు ప్రత్యేకింపబడిన పరిశుద్ధ జనముగాను, ప్రేమ కలిగి ప్రవర్తిస్తూ అగాపే ప్రేమ, దైవ ప్రేమ కలిగిన బిడ్డలముగాను, నీ వాక్య సత్యములో ఆనందిస్తూ, సత్యములో నూతన విషయాలను మేము తెలుసుకుని సత్యానుసారంగా నడిచి క్రీస్తుల మేము రూపాంతరం పొందుటకు శక్తిని దయచేయండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మా అందరినీ, ధ్యానిస్తున్న మా అందరినీ నీ సత్యంతో ప్రతిష్ఠించి, నీ ప్రేమతో నింపి, నీ కొరకు ప్రత్యేకింపబడిన పరిశుద్ధ జీవితంతో మమ్మల్ని దీవించమని, సమస్తము సాధ్యముగా చేయగల యేసుక్రీస్తు నామములో మమ్మల్ని నీ పాదాలకు అప్పగించి, మా కుటుంబాల సైతము నీ పాదాలకు అప్పగిస్తూ యేసు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసుక్రీస్తు రూపములోనికి మనల్ని మార్చునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.